తెలంగాణలో నిన్నటితో సర్పంచుల పదవి కాలం ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నియామకాలు చేపట్టి గ్రామ పాలనపై వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. మరోవైపు సర్పంచులు మాత్రం ఎన్నికలు నిర్వహించేంత వరకు గ్రామ పంచాయతీ నిర్వహణ అధికారాలు తమకే అప్పగించాలంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వాన్ని పలుమార్లు అభ్యర్థించడం జరిగింది. గత కొన్నేళ్లుగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు ఇంకా రాలేదని, గ్రామాల పాలనను అధికారులకు అప్పగిస్తే తాము తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉందంటున్న నల్గొండ జిల్లా చీకటిగూడెం సర్పంచ్ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. సర్పంచుల పదవి కాలం నిన్నటితోటి ముగిసిపోయింది. అయితే అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక అధికారులతోటి ఎలక్షన్ జరిగేంత వరకు అయితే నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తున్నటువంటి పరిస్థితులలో కొంతమంది సర్పంచులు ఈ అభిప్రాయాన్ని కూడా గ్రామ అభివృద్ధికి మేమైతేనే కొంత తోడ్పడతాం కాబట్టి ఎలక్షన్స్ జరిగేంత వరకు మాకే అప్పగించాలని చెప్పేసి గ్రామ సర్పంచులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులలో మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా చీకటిగూడెం సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పదవి కాలం నిన్నటితోటి ముగిసిపోయింది కదా, ఈ రోజు నుండి కొత్తగా పాలనాధికారులు కూడా రాబోతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా గ్రామ పంచాయతీలో కరోనా టైంలో కానీ మేము పదవి కాలం చేపట్టినప్పుడు మాకు చెక్ పవర్ 6 నెలలకు ఇచ్చినారు. కాబట్టి మేము కొద్దిగా ఈ కరోనా టైంలో చెక్ పవర్లో కానీ ఇంకా అభివృద్ధిలో కూడా మేము గవర్నమెంటు చెప్పినవన్నీ పరిగెడుతూ చేసినాం. ఇంకా చేయాల్సి ఉన్నవి. ఈ స్పెషల్ ఆఫీసర్లు గ్రామ అభివృద్ధికి చేయలేరు. మన రాజ్యాంగంలోనే మహాత్మా గాంధీ గారు పల్లెలే అభివృద్ధి పట్టుకొమ్మలన్నారు. అదేవిధంగా సర్పంచులకు ఇదే పదవి కాలాన్ని పొడిగించాలని మళ్ళా ఎన్నికలు అయ్యేంత వరకు గ్రామం సుభిష్టంగా ఇప్పుడు వేసవి కాలం వాటర్ కానీ శానిటేషన్ కానీ ఏ విషయమైనా సర్పంచులకు అప్పచెప్తేనే అది కరెక్టు అని నేను భావిస్తున్నాను. అయితే మీ హయాంలో చేసినటువంటి పనులకు ఎంతవరకు బిల్లులు వచ్చాయి, ఇంకెంత పెండింగ్లో ఉన్నాయి? నా హయాంలో నేను ముఖ్యంగా ఇక పక్కనే మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంది. మన గత ప్రభుత్వము ఎటువంటి ఆర్డర్ రిలీజ్ చేసిన తర్వాత వెంటనే శంకుస్థాపన చేయడం జరిగింది. 3 నెలల్లో మన తెలంగాణ స్టేట్లో ఫస్ట్ నేనే మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ 3 నెలల్లో కట్టించడం జరిగింది. ఓపెనింగ్ చేయించాను. ఇప్పటి వరకు కూడా నాకు నయా పైసా కూడా గవర్నమెంట్ నిధులు విడుదల చేయలేదు. దానివలన నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాను. వడ్డీకి బయట చాలా తీసుకొచ్చి ఫైనాన్షియల్గా మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాను. అయితే గ్రామంలో ఎలాంటి పనులు పెండింగ్ ఉన్నాయి? ఈ రోజు నుంచి ప్రత్యేక అధికారులు కూడా రాబోతున్నారు. వాళ్ళని ఎట్లా సమన్వయం చేసుకొని మీరు చేయబోతున్నారు? ప్రభుత్వాన్ని ఒకవేళ ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? మా గ్రామంలో ఉన్న సమస్యలు మాత్రం పల్లె ప్రకృతి వనం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడైతే చట్టసభలో దాన్ని అమలుపరిచిర్రో ఆ చట్టసభలలో పాల్గొని ఓటు వేసిన వ్యక్తే అడ్డుకున్నాడు. దయచేసి మా గ్రామంలో ప్రభుత్వ స్థలం ఉన్నది, అన్ని వసతులున్నాయి. నేను ఆ పల్లె ప్రకృతి వనానికి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయించాను. నా మీద కేసు కూడా వేసిర్రు. అటు కేసును రద్దు చేయాలని, ఆ పల్లె ప్రకృతి వనాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులను, గవర్నమెంట్ను, ఎమ్మెల్యే గారిని నా మనసారా కోరుకుంటున్నాను. అయితే గత 5 సంవత్సరాల్లో గ్రామ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు పడ్డానని చెప్పేసి, అప్పులు తెచ్చి మరీ గ్రామాభివృద్ధికి పాటుపడ్డానని చెప్పేసి కోట వెంకటేశ్వరరావు అయితే చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక అధికారులను నిర్వహించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారో ఈ ఎన్నికలు నిర్వహించేంత వరకు ఆ సమయాన్ని కూడా మాకే కేటాయిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలు కానీ గ్రామ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు కానీ మాకు పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని కూడా మాకే ఇవ్వాలని చెప్పేసి కోట వెంకటేశ్వరరావు గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.